హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ 22 జూలై గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఒక 22 జూలైలో మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం ఒకసారి చూద్దాం. ఈరోజు మనం అప్రాక్సిమేట్గా 13 టాపిక్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. 13 టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ వీడియో. ఓకే, సో ఇట్లా 13 టాపిక్స్లో నేను మీకు సబ్జెక్ట్ వైజ్ ఎందుకు చెక్ చేద్దాం ఒకసారి. మీరు ఫస్ట్ వన్ చూసినట్టయితే కనుక మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే he announced one scheme. So here we will discuss about the schemes. It comes under the schemes part, national part. Okay, next one is మనకి ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జిల అపాయింట్ అయ్యారు కదా. ఈ యొక్క ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జెస్ వీళ్ళు ఎలా అపాయింట్ అవుతారు, ప్రాసెస్ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారనేది ఇది మనకి సెకండ్ టాపిక్. ఓకే, నెక్స్ట్ థర్డ్ టాపిక్ స్పేస్ సైంటిస్ట్ ప్రహ్లాద్ అగర్వాల్ అండ్ అనిల్ భరద్వాజ్ దే వర్ హానర్డ్ బై కాస్పర్. ఎవరు మరి స్పేస్ సైంటిస్టులు, వీళ్ళకి ఏం అవార్డులు వచ్చినాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ జర్మన్ చెందినటువంటి ఉర్సులా వాన్ డర్ లెయిన్, తను రీఎలెక్టెడ్ అయ్యారు యూరోపియన్ కమిషన్కి. ఇది మనకి ఐఆర్ టాపిక్ వస్తుంది. అలానే ఇది మనకి మన భారతదేశం చెందినటువంటి 2 కోల్ మైన్స్, వరల్డ్లోనే టాప్ 10 కోల్ మైన్స్ అంట. సో మరి ఇది రీసెంట్గా యాక్చువల్లీ కోల్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ వీళ్ళు కోల్ ఇండియా వాళ్ళతో కలిసి ఈ యొక్క సివిల్ సర్వీస్ స్టూడెంట్స్కి ఒక 1 lakh వరకు, అంటే ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో 1 lakh వాళ్ళకి 1 lakh వరకు ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ స్కీమ్ నేమ్ ఏంటి? వాట్ ఇస్ ద స్కీమ్ నేమ్? యూనియన్ గవర్నమెంట్. ఇదే లైన్లో మన తెలంగాణకు సంబంధించి సింగరేణి కూడా ప్రకటించింది. అఫ్ కోర్స్ ఓకే, సింగరేణి ప్రకటించినటువంటి ఆ స్కీమ్ దాని పేరేం పేరు? నెక్స్ట్ ఇది మనకి నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్, దాని తర్వాత వరల్డ్ హెరిటేజ్. ఓకే, ఇది ఆర్ట్ అండ్ కల్చర్. మధ్యప్రదేశ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఇన్ స్వనిధి స్కీమ్, ఇది మనకి స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ 9th వన్ ఐవరీ కోస్ట్ అనేది యుఎన్ వాటర్ కన్వెన్షన్లో జాయిన్ అయింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆంధ్రప్రదేశ్కి ఒక అవార్డు వచ్చింది, గుల్బెన్కియాన్ అవార్డు అని అవార్డ్స్. 11th వన్ రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఎన్విరాన్మెంట్. ప్రళయ్ మిసైల్, డిఫెన్స్. ఫైనల్లీ స్పోర్ట్స్. ఈ 13 టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, టాపిక్ నెంబర్ 1 మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అనౌన్సెస్ లడ్కా బాహు యోజన ఫర్ యూత్. ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు. స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏందో చూద్దాం. దాంతోపాటు ఈ స్కీమ్ని అనౌన్స్ చేసే సందర్భంలో తన యొక్క సీఎం రెగ్యులర్గా అంటే ఒక ఈవెంట్ లాగా మనకి మహారాష్ట్రలో పందార్పూర్ టెంపుల్కి వెళ్తుంటారు అనమాట ఒక సీజన్లో. ఈ పందార్పూర్ టెంపుల్ దేనికి ఫేమస్ చూద్దాం, ఇది తెలుసుకుంటే సరిపోద్ది మీకు. ఏక్నాథ్ షిండే ఏం అనౌన్స్ చేశారు? లడ్కా బాహు యోజన. ఇది ఎవరికి? అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం అనమాట. సో ఏ విజిట్లో ఇది అనౌన్స్ చేశారు? పందార్పూర్ టెంపుల్ దేనికి ఫేమస్ మీకు? లార్డ్ విఠల్, దాంతోపాటు గాడెస్ లక్ష్మి, వీళ్ళకి ఫేమస్ పందార్పూర్ టెంపుల్. అలా గతంలో ఉమెన్ కోసం ఇలానే యూత్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి అంటే ఈ యూత్ అన్ఎంప్లాయిడ్, దాంతోపాటు వాళ్ళకి పెన్షన్, వీళ్ళకి సంబంధించి ముఖ్యమంత్రి మజీ లడ్కీ బహిన్ స్కీమ్ అనేది కూడా అనౌన్స్ చేశారు బడ్జెట్ సందర్భంలో. అది 1st జూలై 2024లోకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. వాళ్ళకి ఎవరంటే 21 to 60 years ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1500 per month ఇస్తారనమాట. మ్యారీడ్ కానీ డివోర్స్ కానీ ఎవరు లేని వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా డబ్బులు ఇస్తారు. ఇవి 2 స్కీమ్స్. ఒకటేమో 2 days బ్యాక్ అనౌన్స్ అయింది, ఇంతకుముందు ఇది ఆల్రెడీ ఉన్నటువంటి స్కీమ్. ఇది మనకి ఫస్ట్ టాపిక్ నెంబర్ 1. రీసెంట్గా మహారాష్ట్రకి బెస్ట్ స్టేట్ ఇన్ అగ్రికల్చర్ అవార్డు కూడా వచ్చింది. ఇఫ్ యూ రిమెంబర్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ అండ్ జస్టిస్ ఆర్ మహాదేవన్ స్వర్న్ యాజ్ సుప్రీంకోర్టు జడ్జ్. వీళ్ళిద్దరు సుప్రీంకోర్టు జడ్జిలుగా అపాయింట్ అయ్యారు. సో వీళ్ళిద్దరు అపాయింట్మెంట్తో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎంత అయ్యారు? 34. ఇది మ్యాక్సిమం స్ట్రెంత్. సిజేఐ ప్లస్ 33 మ్యాక్సిమం స్ట్రెంత్కి వచ్చేసారు. వీళ్ళని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. సెలెక్ట్ చేసేది కొలీజియం వచ్చేసి 1+4 ఉంటారు. సుప్రీంకోర్టు జడ్జెస్ని సెలెక్ట్ చేసేటట్టు కొలీజియంలో. అదే హైకోర్టు జడ్జెస్ని సెలెక్ట్ చేసే కొలీజియంలో 1+2 ఉంటారు. ఓవరాల్గా 3 members. డివై చంద్రచూడ్ వీళ్ళకి ఓత్ తీసుకున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఓత్ తీసుకోవాలి, లేదా ప్రెసిడెంట్ తన తరపున ఎవరినైనా ఓత్ తీసుకోమని చెప్పొచ్చు. సో సాధారణంగా సిజేఐ ఓత్ తీసుకుంటారు అనమాట. హైకోర్టు జడ్జిని కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంటే. మరి హైకోర్టు జడ్జిల యొక్క ఓత్ ఎవరు తీసుకుంటారు? హైకోర్టు జడ్జిల యొక్క పదవీ ప్రమాణ స్వీకారం ఎవరు తీసుకుంటారో ఆన్సర్ చేయండి. జడ్జిల యొక్క పదవీ కాలం 65 years. వీళ్ళకంటే ఒక tenure అంటూ ఉండదు, పదవీ కాలం అంటూ ఉండదు. 65 yearsకి రిటైర్డ్ అయిపోతారు. దానికన్నా ముందు వాళ్ళకి రిజైన్ చేయాలనుకుంటే కనుక వాళ్ళు ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి రిజైన్ చేయవచ్చు. ఆర్ఎల్స్ పార్లమెంట్ ఒక తీర్మానం ద్వారా తొలగిస్తే ప్రెసిడెంట్ వాళ్ళను తీసివేయను కూడా వచ్చు. ఇప్పటివరకు ఏ సుప్రీంకోర్టు జడ్జి కూడా అలా తొలగించబడలేదు. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3 స్పేస్ సైంటిస్ట్ ప్రహ్లాద్ అగర్వాల్, అనిల్ భరద్వాజ్ హానర్డ్ బై
కాస్పర్ అనే సంస్థ మన ఇండియాకు చెందినటువంటి ఇస్రో సైంటిస్ట్ ఇద్దరిని హానర్ చేసింది. మరి వీళ్ళకి ఇచ్చినటువంటి అవార్డు ఏంది, ఎందుకోసం అని వీళ్ళకి అవార్డు ఇచ్చారు, దాంతోపాటు కాస్పర్ అనే సంస్థ ఏంది. ఇక్కడ ఇద్దరు సైంటిస్టుల గురించి మాట్లాడుతున్నాం. ఒకరు ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్, దాంతోపాటు అనిల్ భరద్వాజ్. ఎవరు హానర్ చేశారు వీళ్ళని? కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్. కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ ఎక్కడ జరిగిన మీటింగు? బూసాన్, సౌత్ కొరియా. ఎందుకోసం వీళ్ళకి అవార్డు ఇచ్చారు? వీళ్ళు స్పేస్లో ఎక్సెప్షనల్ కంట్రిబ్యూట్ చేసినందుకు. మరి వీళ్ళు ఇస్రోలో ఏ మిషన్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారో చూద్దాం ఒకసారి. మనకి ఇది 45th కాస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీ, 45th. ఫస్ట్ ఈ యొక్క ప్రహ్లాద్ అగర్వాల్ గారికి ఏ అవార్డు వచ్చింది? ఇక్కడ మీరు హ్యారీ మెస్సీ అవార్డు అనేది వచ్చిందనమాట. ఎవరైతే కనుక స్పేస్ రీసెర్చ్లో ఒక లీడర్షిప్ రోల్ ద్వారా అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తుంటారు. దాంతోపాటు ప్రొఫెసర్ ప్రహ్లాద్ యొక్క చంద్ర అగర్వాల్ తను ఇస్రో మిషన్ ఏదైతే ఉందో ఆస్ట్రోసాట్ మనం స్పేస్లో ఇతర ప్లానెట్స్ని అబ్జర్వ్ చేయడానికి మనం ఆస్ట్రోస్పేట్ పంపించాం. మెయిన్గా అంటే స్పేస్లో ఉన్నటువంటి ఎక్స్రే, ఆప్టికల్ రేస్, యూవీ రేస్ వీటిని అబ్జర్వ్ చేయడానికి మనం పంపించినటువంటి మొదటి ఇంటర్ ప్లానెటరీ మిషన్. యాక్చువల్గా మనం ఆస్ట్రోసాట్ తర్వాత స్పేస్లో వేరే గ్రహాన్ని కానీ వేరే ఆబ్జెక్ట్ని కానీ పంపించింది మళ్ళీ ఆదిత్య L1, అది రెండవది. ఇవి రెండు మనకి. నెక్స్ట్ మనకి విక్రమ్ సారాభాయ్ మెడల్ ఎవరికి ఇచ్చారు? అనిల్ భరద్వాజ్. ఎవరైతే కనుక డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ సైంటిస్ట్కి ఈ అవార్డు ఇస్తుంటారన్నమాట. తను ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నారు? డైరెక్టర్ ఆఫ్ ద ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అహ్మదాబాద్. తను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి మిషన్స్ ఏమున్నాయి ఇక్కడ? మనకి చంద్రయాన్ కానీ, మంగళయాన్ కానీ, ఆదిత్య L1 కానీ, ఇవి తను ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి మిషన్స్. మరి అవార్డు ఎవరిచ్చారు మనకి? ఎవరిచ్చారు మనకి? కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్. కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ ఎప్పుడు స్థాపించబడింది? 1958. ఎప్పుడైతే 1957లో సోవియట్ యూనియన్ అనేది తమ యొక్క ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ స్పుత్నిక్ని ప్రయోగించారో దాని తర్వాత 1958లో ఇది ఏర్పడడం జరిగింది. మరి దీన్ని స్థాపించింది ఎవరు? సెటప్ చేసింది ఎవరు? ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ యూనియన్. తర్వాత ఇప్పుడు దాన్ని మనం ఇంటర్నేషనల్ సైన్స్ కౌన్సిల్ అంటున్నాం. దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్. వీళ్ళు ఎవ్రీ 2 yearsకి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు. ఇది ప్రపంచంలోనే ఫస్ట్ టైం శాటిలైట్ లాంచ్ చేసింది రష్యా వాళ్ళకు. అప్పట్లో రష్యాకి అమెరికాకి మధ్యలో కోల్డ్ వార్ ఉంటుండే. వీళ్ళు రష్యా వాళ్ళు ఫస్ట్ టైం శాటిలైట్ పంపించారు కదా అని చెప్పేసి అమెరికా వాళ్ళు ఏం చేశారు? ఫస్ట్ టైం హ్యూమన్ని పంపించారనమాట. ఎవరైతే పంపించింది? నీల్ ఆమ్స్ట్రాంగ్ ద్వారా ఫస్ట్ టైం హ్యూమన్ని పంపించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఇది మనకు టాపిక్ నెంబర్ 3, స్పేస్ సైంటిస్ట్ ప్రహ్లాద్ అగర్వాల్ అండ్ అనిల్ భరద్వాజ్. నెక్స్ట్ 4th one, జర్మన్ ఉర్సులా వాన్ డర్ లైన్ రీఎలెక్టెడ్ యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. జనరల్గా యూరోపియన్ ప్రెసిడెంట్ యొక్క పేరును సూచించేది ఎవరంటే యూరోపియన్ కౌన్సిల్ వాళ్ళు నేమ్ సజెస్ట్ చేస్తారు. ఎన్నుకునేది మాత్రం యూరోపియన్ పార్లమెంట్. సో ఈ యూరోపియన్ పార్లమెంట్ ఎన్నుకుంటారు. నేమ్ సూచించేది ఎవరు? యూరోపియన్ కౌన్సిల్. ఓకే, మరి యూరోపియన్ కౌన్సిల్కి ప్రెసిడెంట్ ఉంటారు కదా, తనని ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్ అంటారు. ఇలా యూరోపియన్ పార్లమెంట్ ఎన్నుకున్నటువంటి వ్యక్తిని ఎవరంటారు? యూరోపియన్ కమిషన్ అంటారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్, దాంతోపాటు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరు కూడా ఈ G7 సమావేశాల్లో కానీ G20 సమావేశాల్లో కానీ యూరోపియన్ యూనియన్ రిప్రజెంట్ చేస్తారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఎవరు మరి యూరోపియన్ యూనియన్ కమిషన్కి రీఎలెక్ట్ అయింది? ఓకే, ఎవరు? జర్మన్ ఉర్సులా వాన్ డెర్ లైన్ తను ఎన్నికవ్వడం జరిగింది యూరోపియన్ యూనియన్ కమిషన్గా. ఎన్ని ఇయర్స్కి? 5 yearsకి. ఇంతకుముందు 5 years కూడా తనే ఉన్నారు. తను రీఎలెక్ట్ అయింది. ఓకే, ఏ కంట్రీ నుంచి అని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు ఎన్నుకుంటారు వీళ్ళని? యూరోపియన్ పార్లమెంట్ ఎన్నుకుంటుంది. యూరోపియన్ పార్లమెంట్ నేమ్ సూచించేది మాత్రం యూరోపియన్ కౌన్సిల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? యూరోపియన్ పార్లమెంట్లో ఉండేటువంటి టోటల్ మెంబర్ కంట్రీస్ ఎంత? 719. యూరోపియన్ నేను ఇందాక చెప్పినట్టు ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్, దాంతోపాటు ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్, వీళ్ళిద్దరు కూడా G7 G20 సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. యూరోపియన్ యూనియన్ అనేది మనకి ఎప్పుడు ఏర్పడింది? ఏ ట్రీటీ ద్వారా, ఏ ఒప్పందం ద్వారా? మాస్ట్రిచ్ ట్రీటీ ద్వారా 1992లో ఒప్పందం ద్వారా 1992లో ఏర్పడింది. 1993లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. యూరోపియన్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది మనకి? లగ్జంబర్గ్, బెల్జియం అండ్ స్ట్రాస్బర్గ్, ఫ్రాన్స్. ఈ 2 చోట్లలో కూడా వీళ్ళు సమావేశాలు జరుగుతుంటాయి. మెంబర్ 27 కంట్రీస్. యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రసెల్స్. యూరోపియన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ వచ్చేసి మీటింగ్ జరిగేది లగ్జంబర్గ్, బ్రసెల్స్, దాంతోపాటు స్ట్రాస్బర్గ్, ఫ్రాన్స్. ఇక్కడ వీళ్ళ యొక్క మీటింగులు జరుగుతుంటాయి. ఈవెన్ వీళ్ళు కామన్ కరెన్సీ కూడా ఏర్పాటు చేసుకున్నారు, యూరో అని చెప్పేసి. ఓకే, యూరోపియన్ యూనియన్ నుంచి రీసెంట్గా వైదొలిగినటువంటి బిగ్గెస్ట్ కంట్రీ ఏంటంటే UK. మరి ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ 5th one,
Zevra and Kusmunda coal mines included in world's 10 largest coal mines. ప్రపంచంలోని టాప్ 10 లార్జెస్ట్ కోల్ మైన్స్లో మన ఇండియాకి సంబంధించినవి, దట్టు జార్ఖండ్లో ఉన్నటువంటి 2 కోల్ మైన్స్ ఇందులో ఉన్నాయంటున్నారు. మరి ఈ లిస్ట్ ఇచ్చింది ఎవరు? ఈ లిస్ట్ ఇచ్చింది worldatlas.com వాళ్ళు ఈ లిస్ట్ పబ్లిష్ చేశారు. worldatlas.com. జెవరా, దాంతోపాటు కుస్ముండా అన్నటువంటి కోల్ మైన్స్ ఎక్కడున్నాయి మనకి? ఛత్తీస్గఢ్. సారీ, ఇందాక జార్ఖండ్ అన్నా కదా, ఛత్తీస్గఢ్. ఈ 2 కోల్ మైన్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి 10% ఆఫ్ ద కోల్ ప్రొడక్షన్, మన ఇండియాలో 10% ఆఫ్ ద కోల్ ప్రొడక్షన్ కూడా 2 కోల్ మైన్స్ నుంచి వస్తుంది. మరి ఈ యొక్క అతిపెద్ద కోల్ మైన్స్ కలిగి ఉన్నటువంటి దేశాలలో ఏ దేశం టాప్ 10లో ఎక్కువ మైన్స్ని కలిగి ఉంది? ఇండోనేషియాలో ఎక్కువగా టాప్ 10లో ఉన్నటువంటి కోల్ మైన్స్ 4 ఇండోనేషియాలోనే ఉన్నాయి. వరల్డ్లోనే లార్జెస్ట్ కోల్ మైన్ ఎక్కడుంది మనకి? యునైటెడ్ స్టేట్స్లో బ్లాక్ థండర్ మైన్. వరల్డ్లోనే చైనా లార్జెస్ట్ ప్రొడ్యూసర్, దాంతోపాటు కన్జ్యూమర్ ఆఫ్ ద కోల్. ఇండియానేమో సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద కోల్. మరి మన ఇండియాలో కోల్ ఎక్స్ట్రాక్షన్ చేసేది ఎవరు? కోల్ ఇండియా లిమిటెడ్స్. ఓకేనా? అలానే కోల్ దాని యొక్క క్వాలిటీని బట్టి ఆంథ్రసైట్ కోల్ అని, బిట్యుమినిస్ అని, అలానే లిగ్నైట్ అని, పీట్ అని డిఫరెంట్ మనకి కోల్ ఉంటుందన్నమాట. ఆంథ్రసైట్ అంటే అందులో కార్బన్ కంటెంట్ ఆల్మోస్ట్ ఆల్ 80 to 95% ఉంటుంది. బిట్యుమినస్లో 40 to 80%, లిగ్నైట్లో 40 to 55%, పీట్లో లెస్ దాన్ 40 to 55%. అంటే దీని యొక్క కోల్ అంటే దీని యొక్క కార్బన్ కంటెంట్ తగ్గుతున్న కొద్దీ మనకి దీని యొక్క క్వాలిటీ అనేది తగ్గుద్ది అనమాట. అంటే అది బర్న్ చేసినప్పుడు, అది మండించినప్పుడు అది రిలీజ్ చేసేటువంటి కార్బన్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా? కోల్ మైనింగ్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫస్ట్ టైం కోల్ మైనింగ్ స్టార్ట్ చేశారు మనకి 1774లో. ఎక్కడ? రాణిగంజ్ కోల్ ఫీల్డ్లో, అలాంగ్ ద దామోదర్ రివర్ వ్యాలీ, వెస్ట్ బెంగాల్. లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? ఒడిస్సా, ఫాలోడ్ బై జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో మనకి కోల్ మైన్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? నెక్స్ట్ 6th one, గవర్నమెంట్ లాంచెస్ నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ పోర్టల్ యాప్. 3 అయినాయి మనకి, 3 అనౌన్స్మెంట్స్ ఇక్కడ. ఫస్ట్ వన్ ల్యాండ్ స్లైడ్స్ ఫోర్కాస్టింగ్ సెంటర్. ల్యాండ్ స్లైడ్ అంటే మనకి కొండ చర్యలు విరిగిపోవడం అంటుంటాం కదా, ఆ ల్యాండ్ స్లైడ్స్. దాంతోపాటు దానికి సంబంధించినటువంటి పోర్టల్ యాప్, 3ని అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ ల్యాండ్ స్లైడ్స్ వల్ల కొండ చర్యలు విరిగిపోవడం అనేది ఎక్కువగా హిమాలయాస్లో ఉంటుంది, నార్త్ ఈస్ట్లో ఉంటుంది, దాంతోపాటు వెస్టర్న్ ఘాట్లో ఉంటుంది. 3 ప్రాంతాల్లో ఉంటుంది. మెయిన్గా వెస్టర్న్ అంటే నార్త్ ఈస్ట్లో విపరీతమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి అనమాట. అందుకోసమని ఫస్ట్ కోల్కట్టా, నార్త్ ఈస్ట్ దగ్గరలో ఉండేటటువంటి కోల్కట్టాలో ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ వార్నింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. భవిష్యత్తులో ఇండియా మొత్తం కూడా మేము ఎస్టాబ్లిష్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటుంది. ఓకే, మరి యొక్క సెంటర్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు? నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్. ఈ యొక్క కొండ చర్యలు విరిగిపోవడాన్ని ముందుగానే సూచించేటటువంటి సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ధరిత్రి క్యాంపస్, సాల్ట్ లేక్ సిటీ, కల్కట్టా, వెస్ట్ బెంగాల్. కోల్కట్టాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ క్వార్టర్స్లో ఎస్టాబ్లిష్ అయింది ఇది. అలానే వెబ్ పోర్టల్ పేరు ఏం పేరు? భూ సంకేత్. అలానే భూస్ఖలన్ మొబైల్ యాప్, భూ సంకేత్, భూస్ఖలన్. 2030 కల్లా ఇండియాలో ల్యాండ్ స్లైడ్స్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం కూడా ఇట్లా వార్నింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి వీళ్ళ యొక్క గోల్ అనమాట. మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1851లో ఏర్పడింది. వీళ్ళు ఏర్పడినప్పుడు మెయిన్గా మన ఇండియన్ రైల్వే కోసం కోల్ ఎక్కడెక్కడ దొరుకుతుందో చూడడానికి కోసం అని చెప్పేసి సంస్థ ఏర్పడింది. కాబట్టి ప్రస్తుతం వీళ్ళ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్, మన ఇండియాలో ఎక్కడెక్కడ మినరల్స్ ఉన్నాయి అని వీళ్ళు సర్వే చేస్తుంటారు అనమాట. మరి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్. హెడ్ క్వార్టర్ వచ్చేసి కలకత్తా. రీజనల్ ఆఫీసెస్ లక్నో, జైపూర్, నాగ్పూర్, హైదరాబాద్, షిల్లాంగ్ అండ్ కలకత్తా. డైరెక్టర్ జనరల్ ఎవరు మనకి? జనార్దన్ ప్రసాద్. డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి జనార్దన్ ప్రసాద్. ఇది మనకి 6th one. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 7, 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ ఆఫ్ యునెస్కో వాళ్ళ యొక్క 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్. ఇది మనకు ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసాం. ఇది ఫస్ట్ టైం ఇండియాలో జరుగుతుంది, ఢిల్లీలో జరుగుతుంది అనమాట. ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ప్రదేశాలను చాలా బ్యూటిఫైగా చేయడానికి కోసం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకున్నానని చెప్పాను. మీకు గుర్తుంటే చెప్పండి. ఢిల్లీలో ఉన్నటువంటి ప్లేసెస్ని కొన్నిటిని, కల్చరల్లీ ఇంపార్టెంట్ ప్లేసెస్ని మనకి తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారని చెప్పాను. మీకు ఐడియా ఉంటే చెప్పండి. మరి ఈ సదస్సులో వీళ్ళు ఏం డిస్కస్ చేయబోతున్నారు? మెయిన్గా ఈసారి యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో వేటికి ప్లేస్ ఇవ్వాలి, లేదా ఆల్రెడీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కొన్ని ప్రకటించబడ్డాయి కదా, ప్రకటించబడితే అవి ఏమైనా డేంజర్ని ఎదుర్కొంటే ఓకే అవేంటి? ఓకే, ప్రస్తుతం మనకు అర్థం కావాల్సింది ఇండియా నుంచి 42 ఉన్నాయి.
అండ్ అస్సాంకి సంబంధించినటువంటి అస్సాంకి సంబంధించినటువంటి ఈ యొక్క మీడియం అని చెప్పేసి ఉన్నాయి కదా, చెప్తాను ఇప్పుడు. అవి ఇప్పుడు యునెస్కో లిస్ట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది. చూద్దాం ఒకసారి. న్యూఢిల్లీలో 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ జరగబోతుంది. ఎవరి ఆధ్వర్యంలో? యునెస్కో వాళ్ళ ఆధ్వర్యంలో. ఫస్ట్ టైం ఇండియా ఈ ఈవెంట్ హోస్ట్ చేయడం, మన ప్రైమ్ మినిస్టర్ దీన్ని ప్రారంభించబోతున్నారు. యునెస్కో సెక్రటరీ జనరల్ ఎవరు? ఆడ్రీ అజౌలీ. ఓకేనా. దాంతోపాటు ఇండియాలో ఏ మినిస్ట్రీ దీన్ని కోఆర్డినేట్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కోఆర్డినేట్ చేస్తుంది. వీళ్ళ యొక్క మెయిన్ అజెండా ఏంది? ఒక 27 ప్రపోజల్స్ ఉన్నాయి యునెస్కో సైట్స్ని కన్సిడర్ చేయడానికి కోసం అని చెప్పేసి అవి వీళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. ఇండియా నుంచి ప్రపోజల్ ఏముంది? మోయిడమ్స్. ఇవి మనకి సేమ్ మమ్మీస్ టైపే, కానీ అస్సాంలో అహోమ్ రూలర్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క స్మారక ప్రాదేశాలు అనమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మనకి న్యాచురల్ సైట్స్ ఉంటాయి, కల్చరల్ సైట్స్ ఉంటాయి, మిక్స్డ్ సైట్స్ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని అనౌన్స్ అయినాయి? 1199. ఏ కంట్రీలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎక్కువ ఉన్నాయి? ఇటలీ ఫాలోడ్ బై చైనా. దాని తర్వాత ఇండియాలో 42 ఉన్నాయి, 6th ప్లేస్లో ఉంది ఇండియా. మనకి 42nd ప్లేస్ హొయసలా టెంపుల్ అయింది కదా. మన ఇండియాలో ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది అజంతా కేవ్, ఎల్లోరా కేవ్, 2 మహారాష్ట్రలో ఉంటాయి. తాజ్మహల్, ఆగ్రా అండ్ ఆగ్రా ఫోర్ట్ ఇన్ యూపీ. ఇవి మూడు కూడా ఒకేసారి 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపబడినాయి. యునెస్కో హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్. ఎస్టాబ్లిష్ ఇన్ 1945. ఆడ్రీ అజౌలీ యునెస్కో హెడ్. ఇది మనకి టాపిక్ నెంబర్ 7, 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ ఆఫ్ ద యునెస్కో. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 8, మధ్యప్రదేశ్ టాప్స్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్వనిధి స్కీమ్. స్వనిధి స్కీమ్ అంటే ఏంది? మన కోవిడ్ సందర్భంలో మీకు గుర్తుంటే, కోవిడ్ సందర్భంలో ఈ యొక్క స్ట్రీట్ వెండర్స్ ఎవరెవరైతే ఉన్నారో, వీధి వ్యాపారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం అని చెప్పేసి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ పేరు ఏంది? మనకి స్వనిధి స్కీమ్. ఓకేనా. మరి స్వనిధి స్కీమ్ ద్వారా ఎంత మనకి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మనకు డబ్బులు ఇస్తారు? 10,000. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఏ స్టేట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉందంట? బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఏంటంట? మధ్యప్రదేశ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్. ఇది మనకి మైక్రో క్రెడిట్, సూక్ష్మ రుణాలు ఇవ్వడం అనమాట, వితౌట్ ఎనీ కొలాటరల్. స్టార్ట్ అయింది 2020లో, కోవిడ్ టైంలో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. టాపిక్ నెంబర్ 9, ఐవరీ కోస్ట్ జాయిన్స్ యూఎన్ వాటర్ కన్వెన్షన్ యాజ్ 10th ఆఫ్రికన్ మెంబర్. అసలు ఈ యొక్క యూఎన్ వాటర్ కన్వెన్షన్ యాక్చువల్లీ ఇది మనకి యూరోపియన్ దేశాలు మాత్రమే ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రూప్ అనమాట. తర్వాత ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఎక్స్పాండ్ చేశారు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అన్నారు. అలా జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఐవరీ కోస్ట్లో జాయిన్ అయింది. అంటే ఇందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ దేశంలో ఉన్నటువంటి వాటర్ బాడీస్ ఎలా కాపాడుకోవాలి, దాంతోపాటు ఆ దేశానికి ఏదైనా వేరే దేశంతో ఒక వాటర్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అంటే లైక్ ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఇండస్ రివర్ ఉంది కదా ఇష్యూ, అలానే మనకి బంగ్లాదేశ్తోని మనకి తీస్తా రివర్ ఇష్యూ ఉంది కదా, ఇట్లాంటి రివర్ ఇష్యూస్ని సాల్వ్ చేయడంలో కూడా వీళ్ళు ఉపయోగపడతారు. సో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంది అని అడగొచ్చు మనకి. ఐవరీ కోస్ట్ ఎన్నవ కంట్రీ? 10th కంట్రీ ఫ్రమ్ ఆఫ్రికా టు జాయిన్ ఇన్ యూఎన్ వాటర్ కన్వెన్షన్. యూఎన్ వాటర్ కన్వెన్షన్లో జాయిన్ అయినటువంటి 10th కంట్రీ అనమాట. దీనివల్ల ఏమవుతుంది? ఆ కంట్రీలో ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ని బెటర్గా యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. యూఎన్ వాటర్ కన్వెన్షన్ ఫుల్ నేమ్ ఈస్ కన్వెన్షన్ ఆన్ ద ప్రొటెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ ట్రాన్స్బౌండరీ వాటర్ సోర్సెస్ అండ్ ఇంటర్నేషనల్ లేక్స్. ఓకే, ఇది మనకి ఫుల్ నేమ్. ఇది ఫస్ట్ 1992లో మెయిన్లీగా యూరోప్కి క్రియేట్ అయింది. బట్ 2016లో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కూడా మెంబర్స్గా జాయిన్ చేస్తున్నారు. ఇది మెయిన్గా ట్రాన్స్బౌండరీ రివర్స్, వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి రివర్స్, దాంతోపాటు ఇంటర్నేషనల్ లేక్స్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తుంటారు. నెక్స్ట్ 10th వన్, ఆంధ్రప్రదేశ్ విన్స్ 2024 గుల్బెన్కియా ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ. మరి ఆంధ్రప్రదేశ్ ఎవరికి వచ్చింది గుల్బెన్కియా ప్రైజ్ అనేది? ఒక ఆర్గనైజేషన్ కిందది, కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ 2016లో స్టార్ట్ అయింది ఏపీలో. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రజల్ని న్యాచురల్ ఫార్మింగ్ వైపు ఎంకరేజ్ చేయడం. అంటే మనం జీరో బడ్జెట్ ఫార్మింగ్ అని వింటారు కదా మీరు, దాని వైపు ఎంకరేజ్ చేయడం. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంది అంటే ఒక పెస్టిసైడ్స్ని కానీ ఫర్టిలైజర్స్ కానీ తక్కువ ఉపయోగించేది మనకి న్యాచురల్ ఫార్మింగ్ మనకు తెలుసు, ప్రకృతి సేద్యం అంటాం కదా. మరి ఈ అవార్డు వచ్చింది గుల్బెన్కియా ప్రైజ్ ఎవరు ఇస్తారో చూద్దాం ఒకసారి. ఎవరికి వచ్చింది అర్థమైంది కదా మనకి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. ఎందువల్ల? సస్టైనబుల్ ఫార్మింగ్ వల్ల అనమాట. మరి ఈ ఫౌండేషన్ అవార్డు ఎవరిస్తారు? పోర్చుగీస్ వాళ్ళు ఇస్తుంటారు.
ఫర్ ద హ్యుమానిటీ, ఇంపార్టెంట్ ఎఫర్ట్ టువర్డ్స్ ద ప్రొటెక్టింగ్ ద ఎకోసిస్టమ్, ఇట్లాంటివన్నీ ప్రొటెక్ట్ చేసినందుకు గాను. యాక్చువల్లీ ఏపీ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్, వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు కూడా మొత్తం ముగ్గురు ఈ అవార్డుని స్ప్లిట్ చేసుకున్నారనమాట. మరి ఈ కీ ఫీచర్స్ ఏంది? ఆంధ్రప్రదేశ్లోని కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ 2016లో స్టార్ట్ అయింది. ఇందులో వీళ్ళు ఆర్గానిక్ రెసిడ్యూస్ని కానీ అంటే భూమిని దున్నడం తక్కువ ఉంటుంది, ఇండిజినస్ సీడ్స్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు, క్రాప్ డైవర్సిఫికేషన్, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. మరి రీసెంట్గా మీకు చిన్న క్వశ్చన్, ఆర్గానిక్ ఫార్మింగ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా ఇండియా ఒక కంట్రీతోని అగ్రిమెంట్కి వచ్చింది. వాళ్ళ కంట్రీ ప్రొడక్ట్స్ని మనం యాక్సెప్ట్ చేస్తాం ఆర్గానిక్ ప్రోడక్ట్గా, మన ప్రోడక్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏ కంట్రీ అది మీకు ఐడియా ఉందా? ఓకే, దట్ ఈస్ నియర్ టు చైనా. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 11, రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో ఈ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈ యొక్క రతపాని వైల్డ్ లైఫ్ శాంక్చురీని టైగర్ రిజర్వ్గా డిక్లేర్ చేసింది. దీంతో మధ్యప్రదేశ్లో ఎన్ని టైగర్ రిజర్వ్లు అయిపోయినాయి? 8 టైగర్ రిజర్వ్స్. హౌ మెనీ? 8 టైగర్ రిజర్వ్. మీకు తెలిసి మనకి మధ్యప్రదేశ్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా. ఇది మనకి నర్మదా రివర్కి ప్యారలల్గా ఉంటుంది. దాంతోపాటు దీని యొక్క వెస్టర్న్ బౌండరీ కోలార్ రివర్ ఉంటుంది. ఈ శాంక్చురీలో మనకి బింబెట్కా కేవ్ పెయింటింగ్స్ కూడా మనకి ఈ శాంక్చురీలోనే ఉంటాయి. బింబెట్కా కేవ్ పెయింటింగ్స్ అనేవి మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్. మనకి స్టోన్ ఏజ్కి సంబంధించినటువంటి పెయింటింగ్స్ అవి, బింబెట్కా పెయింటింగ్స్ అనేవి రాతి యుగానికి సంబంధించినవి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఏ ప్రళయ్ మిసైల్? అమెరికా వాళ్ళు మన దగ్గర నుంచి ప్రళయ్ మిసైల్ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనమాట. ఈ ప్రళయ్ మిసైల్ అనేది ఏంది, దీని యొక్క రేంజ్ ఏంది, దీన్ని డెవలప్ చేసింది ఏంది, ఇవి తెలియాలి మీకు. ఓకేనా? ప్రళయ్ మిసైల్ అనేది మనకి సర్ఫేస్ టు సర్ఫేస్ ఇది మనకు ఐడియా ఉండాలి. రేంజ్ వచ్చేసి 350 to 500 కిలోమీటర్స్. షార్ట్ రేంజా లాంగ్ రేంజా? షార్ట్ రేంజ్. ఓకేనా? ఇది మనకి ఏ ఫ్యూయల్తో నడుస్తుంది? మనకి సాలిడ్ ఫ్యూయల్తోని రన్ అవుతుంది. దీన్ని డెవలప్ చేసింది ఎవరు? మనకి డిఆర్డిఓ వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇది మనకి ప్రళయ్ మిసైల్కి సంబంధించింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 13, శౌర్య బావా విన్స్ బ్రాంజ్ ఎట్ 2024 వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్. మరి యొక్క స్క్వాష్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది మనకి ఇది తెలియాలి. హూస్టన్, టెక్సాస్. శౌర్య బావాకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. తన సెమీస్లో ఓడిపోయాడు కాబట్టి బ్రాంజ్ మెడల్. యాక్చువల్గా ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం ఇక మేల్ విన్నర్ ఎవరైతే ఉన్నారో తను యంగెస్ట్ మేల్ విన్నర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, ఈ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ మనకి ఎవ్రీ ఇయర్ హూస్టన్లోనే జరుగుతుంది. అండ్ మేల్ అండ్ ఫీమేల్ అండర్-19 ఇందులో పార్టిసిపేట్ చేస్తుంటారు స్టూడెంట్స్. వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ హెడ్ క్వార్టర్ వచ్చేది ఇంగ్లాండ్లో ఉంది. ప్రెసిడెంట్ జీనా ఉల్బ్రిడ్జ్ ప్రెసిడెంట్. ఇది మనకి స్క్వాష్ ఫెడరేషన్కి సంబంధించింది. ఓకేనా? ఈసారి విన్నర్ మేల్ కేటగిరీలో విన్నర్ ఎవరైతే ఉన్నారో తను యంగెస్ట్ ప్లేయర్ అనమాట. బట్ యూ డోంట్ నీడ్ టు నో ద నేమ్. బట్ హియర్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మీరు. బ్యాంకింగ్ స్టూడెంట్స్ ఎక్కువగా శౌర్య బావా రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది. సరే, MCQ చూద్దాం. విచ్ 2 Indian space scientists received the honor at the Global Space Conference from the prestigious Organization Committee on Space Research, COSPAIR. ఓకే, COSPAIR అంటే మనకి కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్. నేను ఇదే వీడియోలో చెప్పాను 2 సైంటిస్టుల పేరు అని చెప్పేసి. ఎవరు వాళ్ళు 2 సైంటిస్టులు ఎవరు? మీరే ఆన్సర్ చెప్పండి. ఈ వీడియోలో నేను చెప్పాను కాబట్టి. నెక్స్ట్, సెకండ్ వన్, రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ స్పెషల్ క్యాంప్స్ టు గ్రాంట్ ఇండియన్ సిటిజన్షిప్ టు మైనారిటీ రెఫ్యూజీస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. మరి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మైనారిటీ రెఫ్యూజీలకి యొక్క సిటిజన్షిప్ ఇస్తామని చెప్పేసి ఏ కంట్రీ అనౌన్స్ చేసింది? థర్డ్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ లడ్కా బావ్ యోజన అనౌన్స్డ్ బై మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే. ఇది కూడా ఈ వీడియోలో కవర్ చేసాం మనం. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంది? ఇది మనకి MCQకి సంబంధించింది అనమాట. దిస్ ఇస్ రిలేటెడ్ టు MCQ. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా 22 జూలై కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో డైలీ కరెంట్ అఫైర్స్, ఇందులో మనకి ఇంపార్టెంట్ 13 టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఎంతో కొద్దిగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.